PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అటవిక పాలన నుంచి అభివృద్ధికి బాటలు వేశారు మోదీ. ఎల్బీ స్టేడియంలో యోగా కౌంటర్ పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులు. P8 సెట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద. బీహార్ను అటవిక రాజ్యంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్ ఆర్జేడీలదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ప్రజలే అటవిక పాలనకు చరమగీతం పాడారని, ఇప్పుడు ఎన్డీఏ హయాంలో బీహార్ బలమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. బీహార్లోని సివాన్లోని శుక్రవారం నాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రాష్ట్రం దశాబ్దాలుగా పేదరికంలో మగ్గడానికి, కార్మికుల వలసలకు కాంగ్రెస్ ఆర్జేడీలే కారణమని అన్నారు. और पंजे वाले कहते हैं परिवार का साथ, परिवार का विकास. हम कहते हैं सबका साथ, सबका विकास. वो कहते हैं परिवार का साथ, परिवार का विकास. इनकी राजनीति का कुल जमा निचोड़ यही है, अपने अपने परिवारों के हित के लिए ये देश के बिहार के करोड़ों परिवारों का अहित करने से भी नहीं चूकते हैं. खुद बाबा साहब आंबेडकर भी इस प्रकार की राजनीति के बिल्कुल खिलाफ थे. इसलिए लोग कदम कदम पर बाबा साहब का अपमान करते हैं. अभी पूरे देश ने देखा है कि आरजेडी वालों ने बाबा साहब की तस्वीर के साथ क्या व्यवहार किया. मैं देख रहा था बिहार में पोस्टर लगे हैं कि बाबा साहब के अपमान पर माफी मांगो, लेकिन मैं जानता हूं ये लोग कभी माफी नहीं मांगेंगे, क्योंकि इन लोगों के मन में दलित, महादलित, पिछड़े, अति पिछड़े के प्रति कोई सम्मान नहीं है. आरजेडी और कांग्रेस बाबा साहब आंबेडकर की तस्वीर को पैरों में रखती है, जबकि मोदी बाबा साहब आंबेडकर को अपने दिल में रखता है. बाबा साहब का अपमान करके लोग खुद को बाबा साहब से भी बड़ा दिखाना चाहते हैं. बिहार के लोग बाबा साहब का ये अपमान कभी नहीं भूलेंगे. ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. గణితం, భౌతిక శాస్త్రాలు, సామాజిక అధ్యయనాలు, జీవశాస్త్రం, ఇంగ్లీష్ ఇలా మొత్తం 5 విభాగాల్లో 99.42% అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొత్తము 17,795 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 14,527 మంది అర్హత సాధించారని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కౌంటర్ మహోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భాజపా నాయకురాలు ఖుష్బూ, నటి మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీ హాజరవుతున్న యోగాంధ్రకు సన్నాహంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కౌంటర్ మహోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భాజపా నాయకురాలు ఖుష్బూ, నటి మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీ హాజరవుతున్న యోగాంధ్రకు సన్నాహంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు చేశారు. Yoga is the therapy. Yoga is the medicine. Yoga is the remedy for all the problems. And yoga will really help you, teach you how to be normal, how to be all right. Keeping that in mind, I would call upon the people. మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు,
ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశాన్ని మనం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు తారా చౌదరి అనే ఆమెను ఎన్ని హింసలు పెట్టారో, ఆమె మీద ఎన్ని కేసులు పెట్టిందో మనకు తెలుసు. ఆయన మీద ఆమె ఎన్ని కేసులు పెట్టిందో తెలుసు. బీఆర్ఎస్ నాయకుడు. ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన అంతా చూసే ఉంటాం మనం. తారా చౌదరి అనే ఆమె ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టిందో, ఏ విధంగా ఆమె జీవితాన్ని ఆగం చేసిరో మనంతా చూసే ఉంటాం. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆ నాయకుడి సమక్షంలో పనిచేసుకుంటూ, తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో పనిచేసుకుంటూ, గజ్జల కాంతం కూడా తెలంగాణ ద్రోహి. ఏనాడు తెలంగాణ ఉద్యమం లేడు. ఎందుకంటే విద్యార్థి జేఏసీగా విద్యార్థులుగా మేము యూనివర్సిటీలో కొట్లాడుతున్నప్పుడు ఆయనే ఓటర్లలో మీటింగ్లు పెట్టుకొని ఆయన గజ్జల కాంతం గారు ప్రజా జేఏసీ అని పెట్టుకొని ఆయనతో ప్రజలు లేరు, ఆయన జేఏసీలో మెంబర్ లేరు ఎవరు. ఆయన ఒక్కడే వసూళ్లకు పాల్పడుతూ ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. అదంతా మనం చూసే ఉంటాం. రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా హుండీలో 1.39.6 క్యారెట్లున్న ముడి వజ్రాన్ని ఓ ఉత్తరాన్ని గుర్తించారు. తనకు వజ్రం దొరికిందని, నిజమైందని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేసినట్లు అందులో పేర్కొన్నారు. స్వామివారి అలంకరణ ఆభరణలో వినియోగించాలని అందులో కోరారు. వజ్రాన్ని రాజంపేట దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్, కార్యనిర్వహణ అధికారి కొండారెడ్డిలు ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామికి స్వాధీనం చేశారు. శ్రీశైలం జలాశయం జలకన్ను సంతరించుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 840 అడుగులు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీ కాగా ప్రస్తుతం 72.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ నాయకులు. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి చేరిన విభేదాలు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి నివాసంలో భేటీ అయిన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి నేనే, కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే అభ్యర్థికి ఇస్తుందని పుకార్లు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. టికెట్ నాకే వస్తుంది. పార్టీ కోసం చాలా కాసం కష్టపడుతున్నాను. అధిష్టానం నాకే టికెట్ ఇస్తుంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజరుద్దీన్. पहले तो मैं सबको सलाम अलैकुम बोलता हूँ. అందరికీ నమస్కారం. నేను 100%లో పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో, బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. నేను చెప్తున్నా కదా मेरे खड़गे साहब के ब्लेसिंग से, राहुल गांधी जी के ब्लेसिंग से, सोनिया मैडम की ब्लेसिंग से, प्रियंका जी की ब्लेसिंग से, और हमारे जो बहुत चाहिए चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से, और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक 21-20 ईयर्स से जानता हूँ, उनके ब्लेसिंग से इंशाल्लाह हम ये सीट कांग्रेस को जीतेंगे. और मैं ज़रूर यहाँ से उम्मीदवार होगा, लड़ूंगा. और ऐसे लोग तो बहुत कह रहे हैं कि मेन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से ज़रूर लड़ूंगा. तो देखिए, तो मीडिया में स्पेकुलेशन तो लोग होते हैं. ये डेमोक्रेटिक कंट्री है. यहाँ पे लोग इन इलेक्शन के लिए कोई भी उम्मीदवार के लिए टिकट मांग सकता है और लड़ भी सकता है. ऐसा कोई वो नहीं है. बट लेकिन जो स्पेकुलेशन जो है वो तो होते ही रहते हैं. लेकिन एट द एंड ऑफ द डे जो हाई कमांड है, AICC है,
और विद द ब्लेसिंग्स ऑफ मीनाक्षी नटराजन जी एंड हमारे सीएम रेवंत रेड्डी साहब से तो रहेगा वही होगा, क्योंकि लोग तो कहते रहते उसके बारे में मैं उतना ज़्यादा बोलूँगा नहीं, बट लेकिन मैं एक चीज़ फिर से रिट्रेट करूँगा, फिर से कहूँगा कि मैं इंशाल्लाह यहाँ से ज़रूर इलेक्शन लड़ूंगा और इंशाल्लाह यहाँ से कांग्रेस पार्टी की जीत होगी, क्योंकि हम लास्ट टाइम ने काफ़ी हार्डवर्क किया था, बट लेकिन सेकेंड प्लेस पे है, बट लेकिन इंशाल्लाह हम ये टाइम फर्स्ट प्लेस पे हैं। बोल लास्ट टाइम भी मीन लाइक काफ़ी कम टाइम था, बट उसके बावजूद भी 64,212 वोट आए थे एमएलए इलेक्शन में, बट लेकिन जब एमपी इलेक्शन हुआ था में दो या तीन चार महीने के बाद पूरे सिटी में हमारी कॉन्स्टिट्यूंसी में सब में ज़्यादा లీడ్ మిలి थी ఆల్మోస్ట్ 18. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బీసీ కార్డు అడ్డు పెట్టుకుంటారా? బీసీ అయితే మీరు చేసిన పాపాలన్నీ పోతాయా? కొండా మురళికి నాయని రాజన్ రెడ్డి వార్నింగ్. నోటికొచ్చినట్లు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదు. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు. సీనియర్ నాయకులనే ఇంగితం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా? ఈ పాపాన్ని మోయలను దించేయండి అని అధిష్టానికి కొండా దంపతులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డి. పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పరువుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే, మీనాక్షి నటరాజన్ గారు. మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటూ పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇంద్రమ్మ ఇండ్లని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒలికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తుంది. దాంట్లో త్వరలోనే, అతి త్వరలోనే, ఎక్కువ కూడా సమయం ఏం లేదు. అటవిక పాలన నుంచి అభివృద్ధికి బాటలు వేశారు మోదీ. ఎల్బీ స్టేడియంలో యోగా కౌంటర్, పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులు. P8 సెట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి.
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.